నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజా ఆర్జీల వెల్లువ సత్వరమే పరిష్కరిస్తున్న ఉన్నతాధికారులు. సబ్ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాలకు 26 ఆర్జీలు వచ్చినట్లు అధికారుల వెల్లడి. కూటమి సుపరిపాలనకు ప్రజల్లో మంచి స్పందన వస్తుందంటూ ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. 6వ వార్డులో పర్యటించిన అలపాటి టీడీపీ నేతలు. డ్రైనేజీల్లో తోడే కొద్ది వస్తున్న వ్యర్థాలు, పూడికల తొలగింపులో ప్రతిరోజు కసరత్తు చేస్తున్నామన్న చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. డ్రైన్లు మూసివేస్తే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించిన చైర్పర్సన్. ప్రజలు కూడా సహకరించాలంటూ విజ్ఞప్తి. కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని సోమవారం పట్టణంలోని 6-7 వార్డుల్లో నిర్వహించారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి స్థానిక నాయకులు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ సంవత్సరకాల పరిపాలనపై ప్రజల అభిప్రాయం, అలాగే వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని 6వ వార్డులో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ తో పాటు స్థానిక నాయకులు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పర్యటనలో స్థానికుల నుండి ప్రభుత్వంపై మంచి స్పందన కనిపించింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అలాగే ఈ సంవత్సర కాలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని వివరించిన నాయకులకు ప్రజల నుండి మద్దతు లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరిపోయాయని ప్రజలు అంటున్నారని తెలిపారు. 2000 ఉన్న పెన్షన్ ని 4000 రూపాయలు చేసి ఇవ్వడం, అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా నగదు అందించడం, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు మరియు ఉపాధి కల్పించేందుకు అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతున్నట్లు వారికి వివరించడం జరిగిందని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వ సంవత్సర కాల పాలన బాగుందని ప్రజలు అంటున్నారని అలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 6-7 వార్డులకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 6వ వార్డు తొలి అడుగు పూర్తి చేసుకోవడం జరిగింది. 7వ వార్డు కొన్ని కారణాల వల్ల వాయిదా వేయటం జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ తిరుగుతారు. మళ్ళీ నేను ఒకసారి పర్యటన చేస్తానని చెప్పి మనం చేసుకుంటూ, మనందరికీ కూడా తెలిసిన అంశమైనా కూడా ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది, ఎంత విశ్వసనీయతతో పనిచేస్తూ ఉంది, ప్రతి పేదవాడిని కూడా ఎక్కడ కూడా కష్టపడకుండా, సమస్యలకు గురవ్వకుండా కాపాడనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్ళి నీకు అన్నీ వచ్చినాయా లేదా, నీకు ఏమేమి రావాలి, ఎందుకు రావట్లేదు, దీనికి కారణం ఏమిటి అని చెప్పి ప్రతిదీ కూడా సహేతుకంగా ప్రశ్నిస్తూ వాళ్ళ దగ్గర నుంచి సమాధానాలు తీసుకుంటూ వాళ్ళ సమస్యల పరిష్కార మార్గాన్ని అన్వేషించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నది ఈ తొలి అడుగు కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమం గతంలో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చేయలే. ఈ రోజున ప్రతి ఒక్క గణాంక వివరాలతో పాటు ప్రతి కుటుంబంలో కూడా ఏ సమస్య ఉంది, ఏ సమస్యకి పరిష్కారం చేసాం ఇప్పటి వరకు, ఇంకా చేయబోతుంది ఏమిటి అనేది కూడా మొత్తం కూడా పొందుపరుచుకొని ఆ రకంగా ఒక ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేసుకొని ఈనాడు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి, ఏ ఉద్దేశంతో అయితే ఇంత అఖండమైనటువంటి మెజార్టీని మీరు తీసుకొచ్చారో మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూడటం అనేది ఈ తొలిగోడు యొక్క ప్రత్యేకత, తొలిగోడు యొక్క అర్థం, భావం అని చెప్పి మనం చేసుకుంటూ ఈ రోజున అంతేకాకుండా తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 15 ఆర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజన తెలిపారు. ఎప్పటిలాగానే నిర్ణీత వ్యవధిలో ఆర్జీలు పరిష్కరించనున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సమావేశంలో వచ్చిన 15 ఆర్జీల్లో 6 రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినమని సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. ప్రజలు ఇచ్చిన ఆర్జీల్లో మరికొన్ని వాటిలో మున్సిపల్కి సంబంధించి 3, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన 2, పంచాయతీ డిపార్ట్మెంట్ సంబంధించి 1, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి 1 ఉన్నాయని, వీటిని ఆయా శాఖల అధికారులు నిర్ణీత సమయంలో పరిష్కరించనున్నట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 14th జూలై మనము పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో మనకి టోటల్గా 15 గ్రీవెన్సెస్ వచ్చాయి. 6 గ్రీవెన్సెస్ రెవెన్యూకి సంబంధించినవి, 3 గ్రీవెన్సెస్ మున్సిపల్ ఇష్యూస్కి సంబంధించినవి, 2 పోలీస్ డిపార్ట్మెంట్వి, 1 పంచాయత్ రాజ్, హౌసింగ్కి సంబంధించినవి 2 మరియు ఇరిగేషన్కి సంబంధించి 1. సో పూర్తిగా 15 గ్రీవెన్సెస్ వచ్చాయి. అన్ని గ్రీవెన్సెస్ని కూడా రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి ఇవి పంపించడం జరుగుతుంది. అలానే మనం పీజీఆర్ఎస్ వెబ్సైట్లో కూడా ఇది వాళ్ళ లాగిన్స్లో కనిపిస్తుంది. బియాండ్ ఎస్ఎల్ఏ అవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ క్లోజ్ చేయాలని డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ రివ్యూ కూడా మాకు ఈరోజు అవుతుందన్నమాట. సో ఈ 15 గ్రీవెన్సెస్ని కూడా ఎవ్రీ వీక్ చేస్తున్నట్టే ఇన్ టైంలో రిజాల్వ్ చేస్తాము అని అనుకుంటున్నాను.
తెనాలి పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థపై పురపాలక సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే ప్రత్యేకంగా మెయిన్ డ్రైనేజీలపై డ్రైవ్ నిర్వహిస్తుంది. సోమవారం 31వ వార్డులో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల్ని చైర్పర్సన్ తాడుబోయిన రాధిక పరిశీలించారు. పట్టణ వార్డులో ప్రతిరోజు జరిగే సాధారణ పారిశుద్ధ్య నిర్వహణ కాక ప్రత్యేకంగా సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ డ్రైనేజీ పూడికతీత పనుల్ని చేపడుతున్న నేపథ్యంలో సోమవారం 31వ వార్డులో మెయిన్ డ్రైనేజీ పనులు చేపట్టారు. ఈ పనుల్ని చైర్పర్సన్ తాడుబోయిన రాధిక పరిశీలించారు. ప్రధానంగా మెయిన్ డ్రైనేజీలో ఉన్న పూడికతీత పనులు, అంతర్గత రోడ్లలో ఉన్న డ్రైనేజీ కాలువల వ్యర్థాలు తొలగింపు కార్యక్రమాన్ని కూడా పరిశీలించిన ఆమె డ్రైనేజీ కాలువల్లో ఎటువంటి వ్యర్థాలు వేయవద్దని స్థానికుల్ని కోరారు. ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటి శానిటేషన్ నిర్వహణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని చైర్పర్సన్ రాధిక విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోగిరెడ్డి మానసారెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నా శానిటేషన్లో భాగంగా 31వ వార్డులోకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కొన్ని కలవాట్లు కానివ్వండి, కాలువలు కట్టాల్సినవి ఉన్నాయి. అవి త్వరలోనే టెండర్లు పిలిచి ఆ పనులు కూడా స్టార్ట్ చేపిస్తాను చూడడం జరిగింది. అలానే ఈ వార్డులో వచ్చేసి ఎవరినైనా అడిగినా కాలువలు తీయడానికి వస్తున్నారంటే తీస్తున్నారని చెప్పడం జరిగింది. ఆ జనాలకి ఎలాంటి సమస్య అంటే ప్రధానంగా మన సిల్ట్, ఈ కాలువలో సిల్ట్ అది లేకపోతే మురుగు అనేది అక్కడ ఆగిపోదు. ఆ కాలువల మీద ఎక్కడైతే కలవాట్లు కానివ్వండి, అందుట్లో ఈ తూములు వేస్తున్నాయి. ఇక 2-3 కలవాట్ల దగ్గర వాటిలో బాగా కంకర అది ఇసుక అది పేరుకుపోయి ఉంటే అదంతా లాగి మా సిల్ట్ వర్కుల చేత లాగిస్తుంది జరుగుతుంది. అలానే జనాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా ఆశయం కూడా. ప్రతి వార్డులో ఈ రోజున 40 వార్డులో ఎక్కడైతే మేము కలవాట్లు కానీ ఏదైనా ఉంటే ఇబ్బందిగా ప్రజలకి అదంతా తీరుస్తుంది జరుగుతుంది. అలానే ఇక్కడ వచ్చేసి ఈ కాలువల మీదే ఎక్కువగా సగం రోడ్డు దాకా ఆక్రమించుకోవడం జరిగింది. ఇలా నాబండల్లాగా వేసి ఒక అరుగుల్లాగా ఏర్పాటు చేశారు. అవి అక్కడే మురుగు అనేది ఆగిపోయిందండి. ఇక్కడ ఆగిపోటాన మన చిన్న కాలువ అయినా సరే మన వార్డుల్లో కాలువ అనేది ఆగిపోతుంది. దయచేసి ప్రజల్లో కూడా అర్థం చేసుకోండి. మీ ఇంటి ముందల వరకు ఏదో మెరకలాకపోస్తున్నారు, ఆ సిల్ట్ వచ్చేసి ఆ బండల కింద ఆగిపోతుంది. అంటే మా వర్కర్స్ కూడా తీయటానికి విధం లేకుండా ఉంచుతున్నారు. ఆ మురుగు అప్పుడు తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 11 ఆర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలిపారు. వీటిని నిర్ణీత వ్యవధిలోనే పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ తెలిపారు. స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 11 ఆర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మాట్లాడారు. గ్రీవెన్స్ కు వచ్చిన 11 ఆర్జీల్లో 3 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించినవి. తల్లికి వందనం నగదు తమ ఖాతాల్లో పడలేదంటూ ఆర్జీలు ఇచ్చారని తెలిపారు. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి 2, పంచాయతీ డిపార్ట్మెంట్ సంబంధించి 1, పెదరావూరు జిల్లా పరిషత్ హైస్కూల్ రోడ్డుకు సంబంధించి 1 ఆర్జీ వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు. వీటిని ఆయా శాఖల అధికారులకు పంపి వెంటనే పరిష్కరించనున్నట్టు తెలిపారు. ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలు మొత్తం 11 అర్జీలు అందినాయి. అందులో ఒక 3 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి తల్లికి వందనం అనే గ్రీవెన్స్లు వచ్చాయి. అవి పడలేదు వాళ్ళ అకౌంట్స్లో అని. అట్లాగే ఒక 2 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినవి వచ్చినాయి. 33/11 kV లైన్ వైర్లు వాళ్ళకి అడ్డంగా ఉన్నాయని వాళ్ళ స్థలం నుంచి వెళ్ళాయని. అట్లాగే 1 పెన్షన్ కోసం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. మరొకటి కూడా పెదరావూరు జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర ఎవరో ఒకళ్ళు రోడ్డుకి అడ్డంగా ముళ్ళ కంచెలేసి ఇబ్బంది పెడుతున్నారు, నడవనీయకుండా అని ఒక గ్రీవెన్స్ వచ్చింది. రిమైనింగ్ అన్ని సర్వే రిలేటెడ్ వచ్చాయి. ఇవన్నీ కూడా సంబంధిత శాఖాధికారులకు పంపించి నిర్దేశించిన సమయంలో పరిష్కరిస్తారు. కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని తెనాలి మండలం సోమసుందరపాలెంలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో జరిగింది. గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి విస్తృతంగా తిరిగారు. తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గ్రామంలోని స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాలనపై ప్రజల యొక్క అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అంతేకాక ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం పట్ల ప్రజలు ఎలాంటి సంతృప్తిని వ్యక్తం చేస్తుందనేది కూడా వారి నుండి తెలుసుకున్నారు. ఇదే విధంగా స్థానిక సమస్యల గురించి కూడా ఆయన తెలుసుకున్నారు. ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏం చేసింది, ఏం చేయబోతుంది, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధమైన కృషి చేస్తుంది, సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తుందనేది ప్రజలకు నాయకులు వివరించారు. ప్రభుత్వ పనితీరు పట్ల సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. అదేవిధంగా స్థానిక సమస్యలు కూడా తమ దృష్టికి తీసుకొచ్చారని ఆలపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల నాయకులు, సోమసుందరపాలెం గ్రామ స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తొలి అడుగు కార్యక్రమం సోమసుందరపాలెం తెనాలి రూరల్ మండలంలో అందరి నేతృత్వంలో కూటమి నాయకత్వ పాలనని
అత్యంత సమర్థవంతంగా గడిచిన ఈ ఏడాది కాలం అందరి మన్ననలు పొందుతూ సాగుతున్నటువంటి పయనం. ఈరోజు అందుకనే ప్రతి ఇంటిని కలిసి అక్కడున్న వ్యక్తిగత సమస్యలు కానీ సమాజపరమైనటువంటి సమస్యలు కానీ ఏమున్నాయనేది ముందర తెలుసుకొని వాటికి వెంటనే పరిష్కారం చేయగలిగినటువంటి అంశాలని వెంటనే పరిష్కరిస్తూ మరి ఈ ప్రాంతంలో రోడ్డు ఒకటి అడిగారు, ఇప్పటికే శాంక్షన్ అయింది ఆ రోడ్డు. మరి అదేవిధంగా హై వోల్టేజ్ కొన్ని చోట్ల వస్తూ ఉంది, కొన్ని చోట్ల లో వోల్టేజ్ వస్తూ ఉంది. అది బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకు ముందే డి గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇదే కాకుండా ఈ పక్కనే పార్కు ఒకటి ఉంది, దాన్ని కూడా డెవలప్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈ పాలన, ఈ నాయకత్వం కష్టపడటమే కాకుండా సమస్యల్ని పరిష్కరించుకున్న మార్గాన్ని కూడా వెతికి ఆ రకంగా ఉద్యోగ వసతి కల్పించాలి. నిరుద్యోగ యువతకి ఉద్యోగ వసతి కల్పించాలి అంటే, ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలను తీసుకురావాలి. గత ప్రభుత్వం వల్ల పారిపోయిన పరిశ్రమల్ని మరలా తీసుకొస్తున్నటువంటి ఘనత, దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి 2 లక్షల ఉద్యోగాలకి పునాది వేసినటువంటి మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి దక్కిద్దని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఇప్పుడే ఒక సోదరి చెప్పింది, అయ్యా మా ఈ డబ్బులు పోయినాయి, బంగారం పోయింది, మేము డయాలసిస్కి వెళ్ళి వచ్చే లోపలే మా బంగారం అంతా కూడా దోచుకున్నారని కేసు పెట్టాం. ఇంతవరకు స్పందన లేదని చెప్పి ఖచ్చితంగా అలాంటి కేసులన్నీ కూడా ఈ రోజున స్పందించేలాగా, ప్రతిఫలం మీకు ముట్టేలాగా, ఏదైతే మీ యొక్క ఆస్తి పోయిందో ఆస్తిని సంరక్షించే దాంట్లో ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనకాడదు అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, ఇది మనందరి ప్రభుత్వం, మన కోసం వచ్చినటువంటి ప్రభుత్వం, మనం తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మీ అందరూ కూడా సంతోషంగా మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఈ రోజున విజయవంతం చేశారంటే వారందరికీ కూడా నా పేరున నా హృదయపూర్వకమైనటువంటి. ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలో విద్యార్థులు చేరేందుకు ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పారిశ్రామిక శిక్షణ సంస్థ తెనాలి ప్రిన్సిపల్ రావిచిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐలో వివిధ ట్రేడ్లలో శిక్షణ పొందేందుకు విద్యార్థులు ITI.AP.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని 20వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని తెనాలి పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ రావిచిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఐటీఐలో 70%, ప్రైవేట్ ఐటీఐలో 100% ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు గవర్నమెంట్ ఐటీఎంలో 23 నుండి 25 తేదీ వరకు కౌన్సిలింగ్ ఉంటుందని, అదే ప్రైవేట్ ఐటీఐలో 26, 27 తేదీల్లో కౌన్సిలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గుంటూరు జిల్లా నందు గవర్నమెంట్ ఐటీఐ మరియు ప్రైవేట్ ఐటీఐ నందు అడ్మిషన్ కొరకు డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగినది. డ్యూ టు ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో AITT జూలై 17వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దానివలన ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ డేట్ కూడా 20వ తారీఖు దాకా గడువు పెంచడం జరిగింది. మీరు అందరూ గమనించవలసింది, మీరు ఎవరైతే అప్లికేషన్ అయితే ఆన్లైన్లో చేసుకోగలిసిన వాళ్ళు ఈ నెల 25 వరకు మీరు చేసుకోవడానికి గడువు ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ ఐటీఐలో 2, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలు 10 కాలేజీలు ఉన్నవి. వీటన్నిటి కూడా ప్రైవేట్ కాలేజీలో అయితే 100% ఖాళీలు ఉన్నాయి. అదే గవర్నమెంట్ ఐటీలో అయితే 70% ఖాళీలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది, అన్ని ట్రేడుల్లోనూ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, మోటార్ మెకానిక్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్ 1 year కోర్సులు అయితే వెల్డర్ అండ్ డీజిల్ మెకానిక్లో కూడా ఖాళీ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లై చేసుకుని కౌన్సిలింగ్ మాత్రం 23వ తారీఖు మరియు 24, 25 3 రోజులు కౌన్సిలింగ్ జరుగుతుంది. మీరు మస్ట్ అండ్ షుడ్గా 23వ తారీఖు అటెండ్ కావాల్సి వస్తుంది. ఒకవేళ ఆ రోజు కనుక రిజర్వేషన్ కేటగిరీ ఫిల్ చేసినట్టయితే తర్వాత మరుసటి రోజు జనరల్ పూల్ క్యాడర్లో మిగిలిన వాళ్ళందరూ కూడా ఫిల్ చేయడానికి ఆస్కారం ఉంది.
తెనాలి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 2 ఆర్జీలు వచ్చినట్లు కమిషనర్ వి మహాలక్ష్మి తెలిపారు. వీటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తెనాలి పట్టణంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతుందని, దీన్ని మరింతగా పెంచేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు గుర్తించిన చిన్న లోపాలు పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. అలాగే మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మి తెలిపారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా 2 ఆర్జీలు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. పురపాలక సంఘం చేపట్టే శానిటేషన్ కార్యక్రమాలకు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు తెనాలి పురపాలక సంఘంలో గ్రీవెన్సెల్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి 2 అర్జీలు మాత్రం స్వీకరించడం అయింది. ఒకటేమన్నా గవర్నమెంట్లో దీని టౌన్ ప్లానింగ్ ఒకటే వెల్ఫేర్ సంబంధించి వచ్చాయి. వీటిని వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తాం, తప్పకుండా పరిష్కరిస్తాం. అలాగే మన పట్టణ ప్రాంతం అంతా కూడా 2 రోజుల నుంచి వివిధ అన్ని పర్యటనలు చేసి మన పారిశుద్ధ్యం మీద మిగతా అంశాల మీద మన మంత్రివర్యులు గౌరవనీయులు మన మంత్రివర్యులు పర్యటన చేస్తూ ఉన్నారు. దానిలో కొన్ని చిన్న లోపాలు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు నుంచే చర్యలు చేపట్టాం. ఇక దయచేసి మీ అందరూ కూడా మన అభివృద్ధికి మన మంత్రివర్యులు గారి ఆదేశానుసారం మనం ఎంత అభివృద్ధి చెందాలంత చేస్తూ ఉన్నాం కాబట్టి మీరు కూడా దయచేసి సహకరించమని మీ అందరిని కోరుతూ, మాకందరూ కూడా పట్టణంలో ఇప్పటికే చాలా మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందిస్తున్నాం. ఇంకా ఎక్కువైన పారిశుద్ధ్యాన్ని అందించి ఇంకా పట్టణంలో మంచి సుందర తెనాలి నామకరణానికి సాధ్యం చేసేట్టుగా మీ అందరూ కూడా సమిష్టిగా. తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో ఎన్సీసీలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు బి మరియు సి సర్టిఫికెట్లు అందించారు. లెఫ్టినెంట్ కల్నల్ జె మహేష్, బ్రదర్ మహేష్, సుబేదార్ మేజర్ గురుదీప్ కుమార్లు అందించారు. 3 సంవత్సరాల పాటు ఎన్సీసీ శిక్షణ తీసుకున్న విద్యార్థులు డెడికేషన్ మరియు డిసిప్లిన్తో మెలగాలని లెఫ్టినెంట్ కల్నల్ మహేష్ అన్నారు. అంతేకాక సర్టిఫికేట్ పొందిన విద్యార్థులు దేశానికి సమాజానికి వారి సేవలు అందించాలని అన్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో ఎన్సీసీ శిక్షణ పొందిన విద్యార్థులకు బి మరియు సి సర్టిఫికేట్లను ఆయన అందించారు. కళాశాల ప్రిన్సిపల్ జిఎఫ్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని, దేశ శ్రేయస్సు కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబేదార్ మేజర్ గురుదీప్ కుమార్, ఎన్సీసీ ఆఫీసర్ కె అశోక్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజీలో 22 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ యొక్క క్యాడెట్స్కి సి సర్టిఫికెట్ మరియు బి సర్టిఫికెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ బీన్ ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ దీస్ సర్టిఫికెట్స్ టు ద డిజర్వింగ్ క్యాడెట్స్. వీళ్ళు 3 ఏళ్ల పాటు పరిశ్రమ చేసి ఎన్సీసీలో తగిన శిక్షణ పొంది ఫ్యూచర్లో దేశానికి ఉపయోగపడే విద్యార్థులుగా, ఉపయోగపడే యువకులుగా తీర్చిదిద్దబడతారని ఆశిస్తున్నాను. అండ్ కేవలం సర్టిఫికెట్ అంటే సర్టిఫికెట్ ఉపయోగమే కాకుండా ఎన్సీసీ యొక్క విలువలు, యూనిటీ అండ్ డిసిప్లిన్ అన్న మోటోని ముందుకు తీసుకెళ్తూ వీళ్ళు లైఫ్లో అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. ఎన్సీసీ క్యాడెట్స్కి బి సర్టిఫికేట్ మరియు సి సర్టిఫికేట్స్ ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఆ విద్యార్థులు ఆ సర్టిఫికేట్ని వేస్ట్గా ఉపయోగించకుండా దేశ సమాజం కోసం వాళ్ళు ఈనాటి పౌరులే రేపటి, ఈనాటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు కాబట్టి దేశ సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళ శక్తియుక్తులను ఉపయోగించాలని ఈరోజు వాళ్ళు విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో సర్టిఫికేట్ తీసుకోవడం ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెనాలి బాలాజీరావుపేటలోని పాత చక్రవర్తి స్కూల్ రోడ్డు మధ్యలో తొలగించకుండా వదిలేసిన 2 మామిడి చెట్ల వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని ఆ వీధిలోని స్థానికులు సబ్ కలెక్టర్ సంజన సింహాకు సోమవారం గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ దీన్ని వెంటనే పరిశీలించాలంటూ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. రోడ్డు మధ్యలో ఉన్న 2 మామిడి చెట్ల వల్ల స్థానిక కుటుంబాల మధ్య విభేదాలు రావడమే కాకుండా ఆ మామిడి చెట్ల వల్ల ఇబ్బంది పడుతున్నామంటూ బాలాజీరావుపేట పాత చక్రవర్తి స్కూల్ వీధికి చెందిన మూల్పూరు వీరవర్ధన్ రావు సబ్ కలెక్టర్ సంజన సింహాకు ఆర్జీని గ్రీవెన్స్ లో అందించారు. సమస్య పరిస్థితిని తెలుసుకున్న సబ్ కలెక్టర్ సంజన ఆ వీధిలో ఉన్న పరిస్థితిని పరిశీలించాలంటూ కమిషనర్ కి ఆర్జీని పంపించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తమ వీధిలోని రోడ్డు మధ్యలో ఉన్న 2 మామిడి చెట్ల వల్ల వాహనాలు రాకపోకలకు ఇబ్బంది కలగడమే కాక ఎమర్జెన్సీ వస్తే అంబులెన్స్ వాహనం ఆ వీధిలోకి వచ్చే పరిస్థితి లేదని, ఆ చెట్ల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని మూల్పూరు వీరవర్ధన్ రావు తెలిపారు. మామిడి చెట్లు తొలగించే చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కోరినట్లు ఆయన తెలిపారు. పేరు మూల్పూరు వీరవర్ధన్ రావు అండి. మేము బాలాజీరావుపేటలో ఉంటాము. మా ఇంటి ముందు 2 మామిడి చెట్లు ఉన్నాయండి. మేము వెళ్ళలేకపోతున్నాం అక్కడికి. 4 వీలర్స్ కానీ ఏ మున్సిపాలిటీ బళ్ళు కానీ ఏవి రాలేకపోతున్నాయి.
మాకు ఎమర్జెన్సీ పర్పస్ మీద ఏమైనా అంబులెన్స్ కావాలన్నా లేకపోతే ఏమైనా ఆటోలు కానీ ఏదైనా పడిపోయినప్పుడు మా మిస్సెస్ కానీ మేము కానీ ఎవరైనా కానీ తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంది సార్. అందువల్ల మామిడి చెట్లు కొట్టేయాలని అడుగుతున్నామా. యాక్చువల్గా మా ఇంటి ముందు రోడ్డు వేయకముందు మా ఇంటి ముందు చాలా చెట్లు ఉండేవి. మా అవి కూడా మేము కొట్టేశాము. 2 యూకలిప్టస్ చెట్లును ఒక యాప చెట్టు అయిన కొట్టేశాము. అవి మేము ఉద్యోగ రీత్యా వీకెండ్ మాత్రం వస్తూ ఉంటాము. ఈలోపు మామిడి చెట్లు ఎట్టుపెట్టి రోడ్డు వేసేసారు. ఇది జరిగిన సిచ్యువేషన్ సార్. ఇప్పుడు ఆ 2 చెట్లు ఉండి మాకు చాలా ఇబ్బంది పరుస్తున్నాయి. మేము వెళ్ళలేకపోతున్నాం సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. దానివల్ల ఏ పర్పస్ మీద ఏ ఆటోలు కానీ ఈ మున్సిపాలిటీ 4 వీలర్స్ కానీ ఏవి రాలేకపోతున్నాయి సార్. మేము చాలా ఇబ్బంది. ఇంట్లో కోతులు, ఉడతలు, తొండలు అన్నీ వస్తున్నాయి. లేడీస్ భయపెడుతున్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. వాళ్ళు అసలు ఇంట్లో ఉండలేని పరిస్థితిగా అంటూ ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఆ చెట్ల వల్ల. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని వీఎస్ఆర్ మరియు జేడీఎం జూనియర్ కాలేజీ నందు సోమవారం రావినతుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. రావినతుల వెంకుబాయమ్మ, కామేశ్వరమ్మ స్మారక మెమోరియల్ మరియు రోహిణి హాస్పిటల్ వారి సహకారంతో విద్యార్థులకు అందించారు. మండల గ్రామమైన అంగలకుదురులోని వీఎస్ఆర్ అండ్ జేడీఎం జూనియర్ కాలేజీలో చదువుకుంటున్న 65 మంది ఇంటర్ విద్యార్థులకు దాదాపు 40,000 రూపాయల విలువ గల యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కాలేజీ ప్రిన్సిపల్ అనురాధ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమృతలూరు మాజీ జెడ్పీ సభ్యులు డాక్టర్ చందోలు పృథ్వీలత మాట్లాడారు. రావినతుల ఫౌండేషన్ వారు చేస్తున్న ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని, ఇంత మంచి కార్యక్రమాల్లో మా రోహిణి హాస్పిటల్ భాగస్వామ్యం అవ్వడం అభినందనీయమన్నారు. మరో అతిథి రోహిణి హాస్పిటల్ డాక్టర్ యామిని దివ్య మాట్లాడారు. ఇంటర్ విద్యార్థులకు యూనిఫామ్ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫౌండేషన్ మెంబర్ బాపట్ల గురుకుల పాఠశాల ఇంగ్లీష్ లెక్చరర్ ఆర్ అన్నపూర్ణ మాట్లాడారు. మా బామ్మగారైన వెంకుబాయమ్మ, కామేశ్వరమ్మ పేర్ల మీద ఫౌండేషన్ సేవలు చేయడం అభినందనీయమన్నారు. అలాగే మరో అతిథి చందోలు శంకర్రావు కూడా ఫౌండేషన్ సేవల్ని అభినందించారు. విద్యార్థులకు సేవాభావంతో అందజేసిన లక్ష్మీ శ్రీనివాస ఫిల్మ్స్ అధినేత టి శ్రీనివాస్ని అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైద్యులు మధుబాబు, వినీల్, ఫౌండేషన్ సభ్యులు ఆర్ ప్రకాష్, శుభలక్ష్మి, ఆరాధ్య, కాలేజీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. యాక్చువల్గా మేడం చెప్పినట్టు మళ్ళీ చెప్పేది ఏం లేదు కొత్తగా. లాస్ట్ టైం గుడి పౌర్ణమికి వచ్చినప్పుడు మేడం అడిగారు. సో మేడం నాకు ఒక 1 డే టైం ఇవ్వండి అని చెప్పన్నాను. వెంటనే మేడం గారి ఫాదర్ శంకర్రావు గారికి ఫోన్ చేసి, సార్ ఇలా ఉంది సార్ అంటే, ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, అంతే. అడిగింది 2 మాటలండి. ఎందుకు ఎవరికైనా కూడా ఏం అడగలేదు అని అలా చెప్పారు. అలా ఇది స్టార్ట్ అయింది. ఇక్కడ ఒకటండి, వాట్ ఐ మీన్ టు సే, మనం వింటూ ఉంటాం పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డ్స్ అన్నీ అనౌన్స్ చేసినప్పుడు. అవార్డ్స్ అనౌన్స్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్, ఇచ్చేది ఎవరు? రాష్ట్రపతి. సో ఇచ్చే వాళ్ళకి కూడా ఒక క్రెడిబిలిటీ ఉండాలి. సో యూనిఫామ్ ఇవ్వడం పెద్ద విషయం కాదు, ఎంతో కొంత అమౌంట్ వేసి ఇచ్చేస్తాం అయిపోతున్న విషయం కాదు. నేను చెప్పిందంటే ఇక్కడ మేము అందరికీ ఇస్తుంది లేడీస్కి ఇస్తున్నాము, ఉమెన్స్ కాలేజ్. కానీ మీరు చూస్తే గెస్ట్లు అందరూ లేడీసే ఉన్నారండి. దట్ చిన్న ఎగ్జాంపుల్ చేస్తే మీ మీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు అనురాధ మేడం, కొత్త చెప్పేది ఏం లేదు. ఒక మా పృథ్వీలత గారు, ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ ఎలా ఉంటారంటే, నేను ఒక 2 years నుంచి చూస్తున్నాను. యాక్చువల్గా మా పెట్రోల్ బంక్ ఓనర్ ముందు మేడం గారు కానీ అన్ని గారు కానీ, మామూలు పెట్రోల్ బంక్ అంటే జెంట్స్ రన్ చేస్తారు, మగవాళ్ళ ఫీల్డ్ అనుకుంటాం జనరల్గా యాక్చువల్గా. బట్ 2 బంకులు రన్ చేస్తుంది 2 లేడీస్. ప్లీజ్ గివ్ బిగ్ క్లాప్స్ అని. ఎందుకంటే జెంట్స్ ఉన్న ఫీల్డ్లో లేడీస్ వెళ్ళి అంత ఇదిగా అనుకుంటే నాట్ ఏ జోక్ అని. కొన్ని అదొకటే అనుకుంటారా, 2 డాక్టర్స్. ఈరోజు మా అన్నయ్య చెప్పినట్లు గర్ల్స్ కాలేజ్, ఎందుకనే నువ్వు ఇవాళ నన్ను అంత అర్జెంట్గా రమ్మంటున్నావు, నాకు లీవ్ లేదు అంటే, లేదు ఇవాళ మన యూనిఫామ్ ఇచ్చేది మొత్తం కూడా అమ్మాయిలే, వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్గా ఉండాలి. డాక్టర్ గారు 2 వస్తున్నారు, నువ్వు కూడా రా అంటే, అంత 60 మంది అమ్మాయిలేనంటే, అవును జూనియర్ కాలేజ్ మొత్తం అమ్మాయిలకి సీట్స్ అలాట్ చేశారు అని చెప్పారు. వెరీ హ్యాపీ థింగ్ రియల్లీ. ఇఫ్ ఎ ఉమెన్ సక్సెస్, డెఫినెట్లీ ద ఫ్యామిలీ విల్ బీ సక్సెస్. మీ డ్రీమ్స్ మీరు కనుక అచీవ్ చేసుకున్నట్లయితే లైఫ్లో మీరు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదన్నమాట. నిజంగానే క్రెడిబిలిటీ ఉండాలి. యూనిఫామ్ ఇచ్చేది చిన్నదైనా కానీ, డొనేషన్ అనేది చిన్నదైనా కానీ, దాని వెనకాల ఇచ్చేవాళ్ళు మీకు ఆ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. ఒక గొప్ప కార్యక్రమం చేయాలి అని అంటే, ఏ కార్యక్రమం చేస్తామో మనం ఇచ్చిన రూపాయి ఎంతవరకు సద్వినియోగం అవుతుంది అనేది కూడా ఆయన చేతిలో పడింది. కాబట్టి మాకు ఎటువంటి డోకా లేదు. ఇంతటి గొప్ప కార్యక్రమానికి మమ్మల్ని కూడా పాల్పంచుకునే అవకాశం కలిగించారు. ఇంకా ప్రథమంగా చూసుకుంటే, ఇప్పుడు మనం మెయిన్గా +2 స్టూడెంట్స్ మీరందరూ ఉంది. +2 స్టూడెంట్స్ అనేది ప్రతి ఒక్కరికి, ఎయిదర్ బాయ్స్ అవ్వచ్చు, గర్ల్స్ అవ్వచ్చు,
లైఫ్ టర్నింగ్ స్టేజ్ అనేది చెప్పుకోవచ్చు. ఎలా ఉండిద్దంటే ఒక్క చెక్క మీద మీరు నడుస్తుంటే కింద పడితే సముద్రం అన్నా ఉండిద్ది, నడిచి ఒడ్డుకి వెళ్తే అటు ఒడ్డునన్నా చేరుకుంటారు. ఈ ఇంటర్ అనే ఏజే అంత క్రిటికల్ ఉండే ఏజ్. మెయిన్గా ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్న ఈ ఇంటర్మీడియట్ స్టేజ్లో మీరందరూ గమనించుకోవాల్సింది మార్నింగ్ లేచిన తర్వాత మీ గోల్. ఇందాక ప్రకాష్ గారు మమ్మల్ని చెప్పి పొగిడారు, పెట్రోల్ బంక్స్ చూస్తున్నాం, డాక్టర్స్, పొలిటికల్గా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండడానికి ఇక్కడ మీ టీచర్స్ అందరూ కూడా ఇంత సక్సెస్ అవ్వడానికి అందరికీ ఉన్న మెయిన్ కారణం ఏంటంటే గోల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజా ఆర్జీల వెల్లువ, సత్వరమే పరిష్కరిస్తున్న ఉన్నతాధికారులు. సబ్ కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాలకు 26 ఆర్జీలు వచ్చినట్లు అధికారుల వెల్లడి. కూటమి సుపరిపాలనకు ప్రజల్లో మంచి స్పందన వస్తుందంటూ ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. 6వ వార్డులో పర్యటించిన అలపాటి టీడీపీ నేతలు. డ్రైనేజీల్లో తోడే కొద్ది వస్తున్న వ్యర్థాలు, పూడికల తొలగింపులో ప్రతిరోజు కసరత్తు చేస్తున్నామన్న చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. డ్రైన్లు మూసివేస్తే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించిన చైర్పర్సన్, ప్రజలు కూడా సహకరించాలంటూ విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.